వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మొక్కజొన్న పిండితోటి చిప్స్ తయారు చేస్తాము. అంటే జొన్న పిండి కాదు, ఇది మొక్కజొన్నలు పిండి గిన్నెకి పట్టించి మంచిగా శుభ్రంగా జల్లించిన పిండి. ఇది మొక్కజొన్న పిండి అంటారు దీన్ని. మొక్కజొన్న పిండి 1 కప్. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. మనం ఏ కప్పు తోటి మొక్కజొన్న పిండి తీసుకుంటామో అదే కప్పు తోటి గోధుమ పిండి తీసుకోవాలి. 1/2 కప్. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. కారం 1/2 టేబుల్ స్పూన్. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వామ్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని చేతితో బాగా నలిపి వేసుకోవాలి. తీసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము, ఇవన్నీ కలిసేటట్టుగా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. పిండిని 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని కలుపుకుందాము. కలుపుకొని చిన్న ముద్దలాగా చేసుకోవాలి. ఇట్లా చపాతీ చేసుకోవడానికి వీలుగా. చపాతీ పీట పైన కానీ వంట బండ మీద కానీ కొంచెం ఆయిల్ రుద్ది మనం ఇది చేసుకోవచ్చు. లేకపోతే గోధుమ పిండితో అయినా చపాతీలాగా చేసుకోవచ్చు. చపాతీలాగా చేసుకోవాలి. మరి లావుగా కాకుండా చపాతీ సన్నగా చేసుకోవాలి. మనం చేసుకున్న చిప్స్ మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా చపాతీలాగా చేసుకొని సన్నగా ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దీనికి అన్ని హోల్స్ పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాకుతోటి కట్ చేసుకుందాము. సైడ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేస్తే మనకు ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. విధంగా అన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కట్ చేసి పెడదాము. ముందు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ట్రయాంగిల్స్లా కట్ చేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రై ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని వేయించుకుందాము వీటిని, చిప్స్ని.
ఆయిల్ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని వేయించుకుందాము. ఇదే విధంగా మొత్తం చిప్స్ని వేయించుకుందాము. మొక్కజొన్న పిండి చిప్స్ ఫ్రై చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం వేయించి పెట్టుకున్న మొక్కజొన్న చిప్స్ ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మరింత టేస్ట్ రావడానికి కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ చిప్స్లో వేసుకొని కలుపుకోవాలి. ముందు మనము ఫ్రై చేసినప్పుడు మెత్తగా ఉన్న తర్వాత కరకరలాడతాయి. చల్లగా అయిన తర్వాత ఈ సౌండ్ వింటేనే మీకు అర్థమవుతుంది కదా ఏ విధంగా ఉన్నాయో. కరకరలాడుతున్నాయి. ఈ విధంగా ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ మొత్తం ఈ చిప్స్కి పట్టించాలి. చక్కగా ఫ్రై అయినాయి. ఎంత పొడి పొడిగా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమై గీతా కిచెన్ని చూడండి.